ర్యాలీ శాంతియుత ర్యాలీ ఈరోజు శనివారం నాడు నిర్వహించాలని శనివారం రోజున సిద్దిపేటలో నాయి బ్రాహ్మణ షాపులని బంధు పిలుపునిచ్చి పెద్ద ఎత్తున 400-500 మంది నాయి బ్రాహ్మణుల ఆకలి బాధతోని కార్పొరేట్ వ్యవస్థ వేరే కులాలు వేరే మతాలు మా కులానికి వచ్చి మాకు అన్యాయం చేస్తున్నారు, మా కొట్టుకొడుతున్నారు అనే బాధతోని ఇలా మేము ర్యాలీ శాంతియుతంగా పర్మిషన్ తీసుకొని చేస్తున్నాం. ఎవరైనా సరే తస్మాత్ జాగ్రత్త, మా కులం తెరువు వచ్చినా మా పైన మా కొట్టగొట్టినా మా కులం పైన దాడి చేసినా ఎలాంటిదైనా మేము సిద్దిపేట నుంచి తిరగబడతాం. ఇక్కడ నుంచే మొదలు చేసి మా పైన మేము మాకు జీవో మా పని మాకు చేసుకునే హక్కు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అలాగే 50 సంవత్సరాలు ఇతర కులాలకు ఇస్తున్నట్టు మాకు కూడా పింఛన్లు ఇవ్వాలని తెలియజేస్తూ మా జీవో మాకు మా కళ్యాణ కట్టలో దేవాలయాలలో పనిచేస్తున్నాం, మేము తలలీలాలు చేస్తాం కాబట్టి మా పని మాకు ఉద్యోగాలు కల్పించాలని అలాగే హెల్త్ కార్డులు కూడా ఇష్యూ చేయాలని నాయి బ్రాహ్మణులపై ప్రభుత్వాలు అధికారులు మాపై దృష్టి ఉంచాలని ఈ కార్పొరేట్ వ్యవస్థను సిద్దిపేట నుంచి యావత్ తెలంగాణ నుంచి తీసేయాలని ఒకసారి వినవిస్తూ సిద్దిపేట ఉన్న 400 దుకాణాలు మొత్తం బంద్ చేసి ఇవ్వాలా మా బాధను వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా మా బాధను గుర్తించి మాకు సహకరించాలని మా కులవృత్తి మేము చేసుకునే ఒక జీవం మిమ్మల్ని మీ ఆశలు అడుగుతున్నాం. మేము మాకు హక్కు కల్పించమంటున్నాం. మా భారతదేశంలో మా కులం పైన మాకు జరుగుతున్న అన్యాయానికి మీరు సపోర్ట్ ఇవ్వమని చెప్తున్నాం, ఒక జీవో ఇవ్వమని చెప్తున్నాం. ఇప్పటికైనా సపోర్ట్ ఇవ్వండి. వెంటనే మీకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటాం. ఏ రోజైనా మీకు సహకరించాం, మీరు కూడా మాకు సహకరించాలి. మా బీమా మాకు కల్పించాలి, మా హక్కు మాకు కల్పించాలని ఈ సిద్దిపేట నుంచి మేము ఈరోజు శాంతియుతంగా కలిసినాం. మా కులం అంతా మేము అందరం ఐక్యంగానే ఉన్నాం, దేనికైనా సిద్ధమే. తస్మాత్ జాగ్రత్త, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, వేరే కులస్తులు వేరే మతస్థులు మా కులానికి కొట్టగొడుతున్నారు. ఇక్కడికైనా ఆపండి, లేదంటే మేము పెద్ద ఎత్తున సిద్దిపేట నుంచే ధర్నాకైనా దేనికైనా సిద్ధంగా ఉంటాం. నిరాహార దీక్ష చేయడానికి కూడా రాష్ట్ర స్థాయిలో కూడా మేము ఎదుర్కొంటాం. తస్మాత్ జాగ్రత్త. మేము ఈ సంఘాల అధ్యక్షుల కార్యవర్గ సభ్యులం సిద్దిపేట నాయి బ్రాహ్మణులు అందరం ఈరోజు శాంతియుత ర్యాలీ తీసినాం. మరొక్కసారి హెచ్చరిస్తున్నా, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా, ఇప్పటికైనా మా పైన మీరు అన్ని విధాలుగా జీవో ఇచ్చి మాకు సపోర్ట్ ఇవ్వండి. మీకు ఎప్పటికైనా అందుబాటులో ఉంటాం అంతే చేస్తున్నా. జై